కాలభైరవ నమోస్తుతే, కాశీ విశ్వేశ్వర నమోస్తుతే. కాలభైరవ స్వామి పుట్టుకకు సంబంధించి ఆసక్తికరమైనటువంటి కథ శివపురాణంలో మనకు తెలుస్తోంది. కాశీ ఖండంలోని ఈ కథను క్లుప్తంగా తెలుసుకుందాం. ఒకసారి త్రిమూర్తులంతా ఒక జాగాకు చేరతారు. అక్కడ శివుడు, బ్రహ్మ ఇద్దరు వాదోపవాదాలు చేసుకుంటారు. బ్రహ్మ ఏమంటాడంటే, నాకు 5 తలలున్నాయి, నేను సృష్టికర్తను, ఈ సమస్త లోకంలో నన్ను మించిన వాడెవడూ లేదు, నేను గొప్ప అంటాడు. అందుకు పరమేశ్వరుడు అంగీకరించాడు. ఎందుకయ్యా అట్లా అంటావు, నీకంటే నేనే గొప్ప అంటాడు. సరే, ఇద్దరు కాదని వేదాలను పిలిపిస్తారు. పిలిపించి ఈ 4 వేదాలను అడుగుతారు, ఎవరు మాలో గొప్ప అని. 4 వేదాలు వాళ్ళలో వాళ్ళు తర్కించుకొని, లేదో పరమాత్ముడైన పరమేశ్వరుడే గొప్పోడు అని వేదాలు చెప్తాయి. అయినా కూడా మన బ్రహ్మకు చెవుకు ఎక్కదు ఈ సమాధానం. అందుకే ఏం చేస్తాడంటే ఆయన, ఓ పరమేశ్వర, నీవు నా నుదుటి నుంచి ఉద్భవించినటువంటి వాడవు, నా పుత్ర సమానుడివే, కాబట్టి నా కాళ్ళకు నమస్కారం పెట్టుకొని పో నాయన అంటాడు బ్రహ్మ. ఈ సమాధానంతో మన పరమశివునికి చిర్రెత్తి ఆ కోపంతో గట్టిగా హుంకారిస్తాడు. ఆ హుంకారము నుంచి పుట్టినటువంటి ఒక మహాశక్తి స్వరూపుడే మన కాలభైరవుడు. అచ్చము మన పరమేశ్వరుని లాగానే ఉంటాడు ఆయన. అలా ఉద్భవించిన కాలభైరవుడు తన చిటికెన వేలితో 5 తలలు ఉన్నాయి కదా ఈ బ్రహ్మకు, మధ్య తలను గిల్లేస్తాడు. అంతతో బ్రహ్మకు గర్వమంతా పటాపంచలైపోతుంది. తనను తాను రక్షించుకునేదానికి ఆ పక్కలో పార్వతీదేవి 4 చేతులు పెట్టుకొని కూర్చొని ఉంటుంది. ఆమె దగ్గరికి పోయి మిగిలిన 4 తలను ఆమె 4 చేతుల కింద పెట్టి, అమ్మా నేను శరణు శరణు అని నేను 4 చేతుల కింద వచ్చాను, నన్ను కాపాడమ్మా అంటాడు. సో తల్లి చేతుల కింద ఉన్న ఆ బ్రహ్మను చూసి వెనకడికి వేస్తాడు మన కాలభైరవుడు. బ్రహ్మకు గర్వభంగం అయిపోతానే పరమేశ్వరుడు కాలభైరవుడిని పిలిచి, కుమారా, బ్రహ్మహత్య పాతకము, ఈ బ్రహ్మహత్య పాతకం పోవాలి అంటే సామాన్యం కాదు నాయన. ఈ నువ్వు ఏ బ్రహ్మ తలనైతే నువ్వు గిల్లావో ఆ కపాలము నీ చేతికి అంటుకునే ఉంటుంది. ఈ కపాలము నీ చేతి నుంచి విడిపోవాలంటే, ఈ బ్రహ్మహత్య పాతకము తొలగాలంటే నీవు మన దేశంలో ఉండేటటువంటివి పుణ్యక్షేత్రాలన్నీ తిరిగి అందరి దేవుళ్లను దర్శనం చేసుకో, నీకు ఈ బ్రహ్మహత్య పాతకం పోతుంది అంటాడు. ఆ తర్వాత మన కాలభైరవుడు ఊరూరా పుణ్యక్షేత్రాలంతా చుట్టే అదే తన దగ్గరున్న ఆ బ్రహ్మ యొక్క కపాలములోనే భిక్ష కూడా తీసుకుంటాడు. ఆ విధంగా ఎన్నో ప్రయాణాలు చేసి అందరి దేవుళ్ళను పూజిస్తాడు. కానీ ఆ కపాల మోక్ష ఇతనికి కలగదు. ఏం చేయాలో దిక్కుతోచకుండా ఒకరోజు వైకుంఠంలో ఉండే విష్ణుమూర్తి దగ్గరికి పోయి తన బాధను చెప్పుకోవాలని పోతాడు. ఎంతైనా శివుని పుత్రుడు కదా, శివునంతటితో వానితో సమానము. వెంటనే విష్ణుమూర్తి ఆయన్ను సాదరంగా ఆహ్వానించి, ఏం బాబు నీ బాధ అంటాడు. స్వామి, నా ఈ బ్రహ్మహత్యా పథకం పోవాలంటే ఏం చేయాలా అంటాడు. ఏమీ లేదు నాయన, ఈ బ్రహ్మ నీవు కాశీక్షేత్రాన్ని సందర్శించు, నీకు పాప పరిహారం అవుతుంది అంటాడు. వెంటనే కాలభైరవుడు కాశీక్షేత్రాన్ని సందర్శిస్తాడు. ఎప్పుడైతే ఆ గంగా నదిలో స్నానం చేసి కాశీక్షేత్రాన్ని సందర్శిస్తాడో పాప విమోచనం అయిపోతుంది. బ్రహ్మహత్యా పాతకము నుండి బయటపడతాడు. వెంటనే పరమేశ్వరుడు ప్రత్యక్షమై, కుమార, ఈ రోజు నుంచి నీవు ఈ కాశీ నగరానికి క్షేత్రపాలకుడు. ఈ కాశీకి వచ్చేవాళ్ళు మొదట నిన్ను దర్శించిన తర్వాతే నా దగ్గరికి వస్తారు అని చెప్తాడు. ఆ విధంగా కాలభైరవుడు కాశీలో స్థిరపడతాడు. కాశీలోని కాలభైరవ గుడిలో వీపు మీద అక్కడున్న పూజారులు బెత్తంతో కొడతారు. ఎందుకంటే మనం చేసిన పాపాలన్నీ ఆ బెత్తం దెబ్బల వల్ల పోతాయి అని అక్కడ నమ్మకం. కాలభైరవుడు కాలాన్ని నియంత్రించే దేవుడు. ఏదైనా భయంలో ఉన్న, పనుల్లో అడ్డంకుల్లో ఉంటే ఆత్మశుద్ధిగా మనము కాలభైరవుణ్ణి దర్శించి పూజించినామంటే మనము అన్ని కష్టాల నుంచి బయటపడతాం. కాబట్టి వీలైనంత వరకు కాలభైరవుని అష్టోత్తరాలు ప్రతిరోజు చదవడం హిందువులుగా మన బాధ్యత. సర్వే జనా సుఖినో భవంతు.